బెస్ట్ అవైలబుల్ పథకానికి రేవంత్ సర్కార్ తూట్లు పొడుస్తోంది. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఫీజును ప్రభుత్వమే చెల్లించేలా ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద 180 స్కూళ్లలో 26,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కానీ ఈ ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం 2 ఏళ్లుగా ఫీజులు చెల్లించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 28 స్కూళ్లుండగా సర్కారు నుంచి సాయమే కరువైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర విద్యార్థులు ధర్నాకు దిగారు. స్కూల్ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు ఆందోళనతో కలెక్టరేట్లు హోరెత్తాయి. ఇక బెస్ట్ స్కూళ్ల గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, నిరుపేద, బలహీన వర్గాలకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసమే ప్రభుత్వం అయితే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పథకానికి రేవంత్ సర్కార్ తూట్లు పొడుస్తోంది? గత కేసీఆర్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అట్లాగే గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, అలాగే అనాథ పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ప్రైవేట్ స్కూల్ అంటే అన్ని జిల్లాల్లో కూడా ప్రైవేట్ స్కూళ్లను ఎంపిక చేసి అందులో 1వ తరగతిలో 80 మంది విద్యార్థుల్ని, అట్లాగే 5వ తరగతిలో 80 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి డ్రా ద్వారా ఎంపిక చేసి వాళ్ళని ఆ స్కూళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇట్లా గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఒక కరోనా వచ్చిన సందర్భంలో మాత్రం కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఈ పథకాన్ని సమర్థవంతంగా ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 2 సంవత్సరాలుగా గత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 28 స్కూళ్లు, అటు సంగారెడ్డి జిల్లాలో 14 ఎంపిక చేయబడ్డటువంటి స్కూళ్లు ఉన్నాయి. అట్లాగే మెదక్ జిల్లాలో 5 ఎంపిక చేయబడ్డటువంటి స్కూళ్లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 9 ఎంపిక చేయబడ్డటువంటి స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు అందులో ఉన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎస్సీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా విద్యార్థులు అందులో ఉన్నారు. ఆ ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం వాళ్లకు ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 20,000 చొప్పున ఇస్తే అందులో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అంతా కూడా బుక్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన టైలు, షూస్, వీళ్ళన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన యాజమాన్యం వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఆ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. విద్య కూడా అందిస్తూ ఉన్నాయి. కానీ ఆ విద్యా సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయి డబ్బులు ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం వాళ్ళు ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో 2 దఫాలుగానైనా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వాటికి ₹1 కూడా విడుదల చేయలేదు. ఒక విద్యార్థికి కూడా ₹1 అందజేయలేదు. ఫలితంగా చాలా రోజులుగా విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ పిల్లలందరినీ మేము చదివించలేము, బయటకు వెళ్ళిపోండి చెప్పాల్సిన పరిస్థితి విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు విద్యార్థులు యాజమాన్యాలు ఏమో బకాయిల కోసం, ఇటు విద్యార్థులను తమ విద్య ఏమైపోతున్న భయంతో ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల వద్ద, కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అట్లాగే వీళ్ళంతా కూడా ఆందోళన కొనసాగించాల్సిన పరిస్థితి, ఒక తప్పనిసరి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సందరా రైట్, థ్యాంక్ యూ రంగాచారి. నిరుపేద, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం అయితే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆ పథకానికైతే తూట్లు పొడుస్తోంది. నిజానికి ఈ పథకాన్ని తగిన ఫీజులు అంటే ప్రభుత్వమే చెల్లించేలా మొదట రూపకల్పన చేసింది. అలా 180 స్కూళ్లలో చదువుకుంటున్న 26,000 మంది విద్యార్థులకు సంబంధించి అయితే ప్రైవేట్ స్కూళ్లకు 2 ఏళ్లుగా బకాయిలు అయితే పడింది ప్రభుత్వము. దాంతో విద్యార్థులతో పాటు ఆ స్కూల్ యాజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు.